ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆ మహాదేవుని యొక్క ఈ 7 రహస్యమైన ఆలయాల గురించి విన్నారా? వీటి అద్భుతాలు, ఆశ్చర్యకరమైన రహస్యాలు మరియు దివ్యమైన విశేషాలు నేటికి భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సో ఈరోజు ఆ మహాదేవుని యొక్క 7 అద్భుతమైన శివాలయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతదేశాన్ని మహాదేవుని భూమి అని పిలుస్తారు మరియు ఇక్కడ మహాదేవునికి అంకితమైన ఎన్నో పురాతన శివాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయాలు కేవలం పూజలకే కాదు, వాటిలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాల వల్ల కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. వీటి రహస్యాలు మరియు చమత్కారాల ముందు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఈ ఆలయాల్లో జరిగే కొన్ని విషయాలు వింటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక ఆలయంలో శివలింగం ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెద్దదవుతుందని చెబుతారు. మరొక ఆలయంలో సముద్రపు అలలు వచ్చినప్పుడు శివలింగం కొంతసేపు కనిపించకుండా పోతుంది. ఇంకొక ఆలయం మీద పిడుగుపడినా పెద్దగా నష్టం జరగదని ప్రజలు నమ్ముతారు. అలాగే ఒక శివలింగం దగ్గర ఎప్పుడూ ఒక విచిత్రమైన నీడ కనిపిస్తుందని కూడా చెబుతారు. సో ఈ విధంగా ఈ పవిత్ర శివాలయాలు కేవలం భక్తికి మాత్రమే కాకుండా విచిత్రమైన రహస్యాలుగా కూడా ప్రసిద్ధి చెందాయి. సో మరింకెందుకు ఆలస్యం, భక్తి, ఆశ్చర్యం మరియు రోమాంచంతో నిండిన ఆ మహాదేవుని 7 రహస్యమైన ఆలయాల అద్భుత యాత్రను ఇప్పుడు ప్రారంభిద్దాం రండి. నెంబర్ 1, బిజిలీ మహాదేవ్ ఆలయం, కుల్లు. ఫ్రెండ్స్, కుల్లు లోయకు పైన 2460 మీటర్ల ఎత్తులో కసావరి గ్రామంలో ఉన్న బిజిలీ మహాదేవ్ ఆలయం తన ఊహాతీతమైన భౌగోళిక మరియు వాతావరణ సంఘటనల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యొక్క ముఖ్య రహస్యం ఆకాశ పిడుగుతో ముడిపడి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. దాదాపు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, ప్రత్యేకంగా వర్షాకాలంలోని భయంకరమైన తుఫానుల సమయంలో ఒక తీవ్రమైన ఆకాశ పిడుగు నేరుగా ఆలయ శిఖరంపై పడుతుందని నమ్ముతారు. దీనివల్ల గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన శివలింగం మొక్కలై అనేక భాగాలుగా విడిపోతుంది. ఫ్రెండ్స్, పురాణాల ప్రకారం చాలా కాలం క్రితం కులాంత్ అనే ఒక రాక్షసుడు భారీ కొండచిలువ రూపంలో మారి వ్యాస నది ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. దాంతో మొత్తం కుల్లులోయ నీటిలో మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు భగవాన్ శివుడు ఆ రాక్షసుడిని సంహరించి ప్రజలను కాపాడాడు. రాక్షసుడి పెద్ద శరీరం తర్వాత పర్వతాలుగా మారిందని స్థానికులు నమ్ముతారు. అలాగే ఈ లోయను రక్షించడానికి శివుడు ఇప్పటికీ పిడుగుపాటును తనపైన భరిస్తాడని కూడా విశ్వసిస్తారు. ఇదే కాకుండా ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆలయం పైన సుమారు 60 అడుగుల ఎత్తైన చెక్క స్తంభం ఉంటుంది. పిడుగుపడినప్పుడు అది ముందుగా ఈ స్తంభాన్ని తాకుతుంది. ఆ తర్వాత ఆ విద్యుత్ శక్తి భూమిలోకి చేరిపోతుంది. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలు పెద్ద నష్టాల నుంచి రక్షించబడతాయని చెబుతారు. అంతేకాకుండా కొన్నిసార్లు పిడుగుపాటు వల్ల శివలింగం కూడా పగిలిపోతుంది. అప్పుడు ఆలయ పూజారులు వెన్న మరియు వేపిన శనగపిండి కలిపిన ప్రత్యేకమైన లేపనంతో ఆ మొక్కలను మళ్ళీ అతికిస్తారు. కొంతకాలం ఆ తర్వాత శివలింగం మళ్ళీ మామూలుగా కనిపిస్తుంది. అందుకే ఈ ఆలయం భక్తులకు ఎంతో పవిత్రమైనది. ఇక్కడ జరిగే ఈ విశేషాలు నేటికి ప్రజలను ఆశ్చర్యపరుస్తూ భక్తితో నింపుతున్నాయి. నెంబర్ 2, కేదారేశ్వర్ గుహాలయం, హరిశ్చంద్రగఢ్. ఫ్రెండ్స్, మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న హరిశ్చంద్రగఢ్ కోటలోని కేదారేశ్వర్ గుహాలయం భారతదేశంలోని అత్యంత రహస్యమైన గుహాలయాలలో ఒకటి. 11వ శతాబ్దం మరియు కొన్ని నమ్మకాల ప్రకారం రాతియుగంలో నిర్మించబడిన ఈ ఆలయం పూర్తిగా ఒక సహజమైన గుహ లోపల ఉంది. గుహ మధ్యలో 5 అడుగుల ఎత్తైన ఒక శివలింగం ప్రతిష్ఠించబడింది. ఇది సంవత్సరం పొడవునా నడుములోతు వరకు ఉండే అత్యంత చల్లని నీటితో చుట్టబడి ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులు ఈ మంచు లాంటి చల్లని నీటి గుండా వెళ్ళవలసి ఉంటుంది. ఈ గుహ యొక్క అతిపెద్ద రహస్యం దీని చుట్టూ నిర్మించిన 4 స్తంభాలతో ముడిపడి ఉంది. మొదట్లో శివలింగాన్ని చుట్టుముడుతూ 4 స్తంభాలు నిర్మించబడ్డాయి. ఇవి హిందూ తత్వశాస్త్రం యొక్క 4 యుగాలైన సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగానికి ప్రతీకలు. ప్రస్తుతం కేవలం ఒకే ఒక స్తంభం మిగిలి ఉంది. స్థానిక నమ్మకాలు మరియు పౌరాణిక కథల ప్రకారం ఒక్కొక్క యుగం ముగిసేసరికి ఒక్కొక్క స్తంభం విరిగి పడిపోతుంది. కలియుగానికి ప్రతీక అయిన ఈ 4వ మరియు చివరి స్తంభం పడిపోయే రోజున ఈ ప్రపంచం అంతమైపోతుందని నమ్ముతారు. ఎండాకాలం నాటి తీవ్రమైన ఉష్ణోగ్రతలలో కూడా ఈ గుహలోని నీరు మంచులా చల్లగా ఉండడం అంతర్భూగర్భ జలవనరులు మరియు గుహలోని రాళ్ల యొక్క సహజ థర్మల్ ఇన్సులేషన్కు ఒక అద్భుతమైన భూగర్భ శాస్త్ర ఉదాహరణ. నెంబర్ 3, గుప్త మహాదేవ్ గుహ, పచ్చడి.
మధ్యప్రదేశ్లోని పచ్చడి ప్రాంతంలో ఉన్న మహాదేవ్ కొండల మధ్య గుప్త మహాదేవ్ గుహ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ గుహ సుమారు 40 అడుగుల పొడవు ఉంటుంది. అయితే దీని ప్రత్యేకత ఏమిటి అంటే గుహా మార్గం చాలా ఇరుకుగా ఉండడం. కొన్ని చోట్ల శరీరాన్ని వంచుకుని మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు. గుహ ప్రవేశ ద్వారం వద్ద హనుమంతుని విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. ఆ తర్వాత ఇరుకైన మార్గం గుండా ముందుకు వెళ్తే గుహ చివరిలో శివలింగం మరియు వినాయకుడి విగ్రహాలు కనిపిస్తాయి. గుహలోని నిశ్శబ్దం, చల్లని వాతావరణం మరియు సహజమైన చీకటి అక్కడికి వచ్చేవారికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ గుహలోకి ప్రవేశించడం ఒక చిన్న సాహసయాత్రలా అనిపిస్తే లోపల ఉన్న దైవిక వాతావరణం మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. అందుకే గుప్త మహాదేవ్ గుహ భక్తి, ప్రకృతి మరియు సాహసం కలిసిన ఒక విశిష్టమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నెంబర్ 4 కుంకేశ్వర్ ఆలయం, సింధుదుర్గ్. ఫ్రెండ్స్, మహారాష్ట్రలోని కొంకన్ తీర ప్రాంతంలో దేవగఢ్ సమీపంలో ఉన్న కుంకేశ్వర్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన శివక్షేత్రం. దీనిని దక్షిణ కొంకన్ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని యాదవరాజులు హేమాండ్ పంతి శైలిలో నిర్మించగా తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ దీన్ని పునరుద్ధరించినట్లు చెబుతారు. నల్లటి, ఎర్రటి రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం తన అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఐతిహ్యం. పురాతన కథ ప్రకారం చాలా కాలం క్రితం ఒక అరబ్ నావికుడి ఓడ సముద్రంలో భారీ తుఫానులో చిక్కుకుంది. తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్న సమయంలో అతనికి దూరంగా సముద్ర తీరంలో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగును చూసి నా ప్రాణాలు కాపాడబడితే ఆ పవిత్ర స్థలంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మిస్తాను అని అతడు ప్రార్థించాడు. సో కొద్దిసేపటికే అతని ఓడ సురక్షితంగా తీరానికి చేరుకుంది. అక్కడ ఒక స్వయంభూ శివలింగం ఉన్నట్లు అతను గుర్తించాడు. తన మొక్కును నిలబెట్టుకోవాలని నిర్ణయించుకుని ఆ స్థలంలో ఆలయ నిర్మాణానికి సహాయం చేశాడని చెబుతారు. ఈ కథ నిజమో కాదో చెప్పడం కష్టం, కానీ కొంతమంది చరిత్రకారులు దీనిని ఆలయాన్ని ఆక్రమణదారుల నుండి రక్షించేందుకు కాలక్రమేణా ఏర్పడిన ఒక జానపద కథగా భావిస్తారు. కానీ స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం ఈ ఐతిహ్యం భక్తికి మతం అనే హద్దులు ఉండవని తెలియజేస్తుంది. అందుకే కుంకేశ్వర్ ఆలయం కేవలం ఒక పురాతన శివాలయం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం మరియు సర్వమత సామర్థ్యానికి ప్రతీకగా కూడా నిలిచింది. నెంబర్ 5 హుమా యొక్క వంగి ఉన్న ఆలయం, ఒడిస్సా. ఫ్రెండ్స్, ఒడిస్సాలోని సంబల్పూర్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో మహానది తీరంలో ఉన్న హుమా యొక్క భగవాన్ విమలేశ్వర్ శివాలయం ప్రపంచంలోని అత్యంత ఆశ్చర్యకరమైన నిర్మాణ అద్భుతాలలో ఒకటి. 11 నుండి 12వ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన రాజు అనంగ భీమదేవ III చేత నిర్మించబడిన ఈ ఆలయం యొక్క ముఖ్య రహస్యం ఇది. 13.8 డిగ్రీలు వంగి ఉండడమే ఇటలీలోని లీనింగ్ టవర్ ఆఫ్ పీసా వంగుదల నిర్మాణ లోపం మరియు మెత్తటి నేలపై బలహీనమైన పునాది కారణంగా జరిగితే హుమా ఆలయం వంగుదల మాత్రం పూర్తిగా ఆలోచించి కావాలనే చేసిన ఒక అధునాతన ఇంజనీరింగ్ భాగంలా కనిపిస్తుంది. ఇంకా అన్నిటికంటే పెద్ద రహస్యం ఏమిటి అంటే ప్రధాన ఆలయం ఒక దిశలో వంగి ఉంటే ఆలయ ఆవరణలోని ఇతర చిన్న నిర్మాణాలు అయిన భైరవి మరియు భైరవ ఆలయాలు మరియు చుట్టుగోడ వ్యతిరేక దిశలలో వంగి ఉన్నాయి. మహానదిలో వచ్చే వరదల తీవ్రమైన వేగాన్ని మరియు నీటి ఒత్తిడిని భౌగోళికంగా తట్టుకునేలా ఈ ఆలయాన్ని కావాలనే ఈ నిర్దిష్ట కోణంలో డిజైన్ చేశారని పరిశోధకులు నమ్ముతున్నారు. ఆలయ నిర్మాణం వంగి ఉన్నప్పటికీ దాని శిఖరం భూమికి సరిగ్గా లంబంగా ఉంటుంది. ఇది దాని గురుత్వాకర్షణ కేంద్రం యొక్క ఖచ్చితమైన సమతుల్యతను చూపుతుంది. దీనితో పాటు ఆలయానికి ఆనుకుని ఉన్న మహానదిలో రహస్యమైన కూడో చేపలు కనిపిస్తాయి. వీటిని భక్తులు దేవతల రూపాలుగా భావిస్తారు మరియు ఆశ్చర్యకరంగా ఈ చేపలు మనుషుల చేతుల నుండి ఆహారాన్ని స్వీకరిస్తాయి. నెంబర్ 6 కోటిలింగేశ్వర ఆలయం, కోలార్, కర్ణాటక. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి కోటిలింగేశ్వర అనే పేరు రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇక్కడ మొత్తం 1 కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలనే మహత్తర సంకల్పంతో ఈ క్షేత్రాన్ని నిర్మించారు. అందుకే దీనికి కోటిలింగేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. స్థానిక కథనాల ప్రకారం భక్త మంజునాథ అనే ఒక మహానుభావుడు భగవాన్ శివుని కృపను పొందేందుకు 1 కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలనే సంకల్పం చేశాడని చెబుతారు. ఆ ఆలోచనే తర్వాత ఈ విశాలమైన శివక్షేత్రంగా రూపుదిద్దుకుంది. ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ 108 అడుగుల ఎత్తైన భారీ శివలింగమని చెప్పుకోవచ్చు. అలాగే
35 అడుగుల ఎత్తైన నంది విగ్రహం కూడా భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ రెండు దూరం నుంచే కనిపించి ఆలయ మహిమను తెలియజేస్తాయి. అయితే ఈ క్షేత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం. లక్షలాది శివలింగాలు ఒకే ప్రదేశంలో ఉండడం వల్ల ఈ ప్రాంతం దైవిక శక్తితో నిండి ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడికి వచ్చి భక్తితో శివలింగాలను దర్శిస్తే మనసుకు ప్రశాంతత లభించడమే కాకుండా పూర్వ పాపాలు కూడా తొలగిపోతాయని స్థానికుల నమ్మకం. అందుకే కోటిలింగేశ్వర ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, శివభక్తులకు అత్యంత పవిత్రమైన మరియు విశేషమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నెంబర్ 7, రుద్రదారి జలపాతం శివాలయం, కౌసాని, ఉత్తరాఖండ్. ఫ్రెండ్స్, కౌసాని సమీపంలో దట్టమైన దేవదారు మరియు చీడ్ చెట్ల అడవుల మధ్య కోసి నది ఒడ్డున ఉన్న రుద్రదారి గుహాలయం ప్రకృతి సౌందర్యం మరియు ఆధ్యాత్మికతకు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. పురాణాల ప్రకారం రుద్రదారి అనే పేరు భగవాన్ శివుడు మరియు భగవాన్ విష్ణువు పేర్ల కలయిక నుండి వచ్చింది. అందువల్ల ఈ పవిత్ర స్థలంలో శివుడు మరియు విష్ణువు ఇద్దరిని భక్తులు ఆరాధిస్తారు. స్థానిక విశ్వాసాల ప్రకారం కౌశిక మహర్షి ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేసి దైవానుగ్రహాన్ని పొందారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ గుహాలయానికి మరొక ప్రత్యేక ఆకర్షణ దానికి సమీపంలోనే ఉన్న సుమారు 150 అడుగుల ఎత్తైన అందమైన జలపాతం. ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే ఈ స్వచ్ఛమైన జలధార ఆ ప్రాంతాన్ని మరింత మనోహరంగా మారుస్తుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి సుమారు 2 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. మార్గమంతా మెట్లలా కనిపించే పొలాలు, పచ్చని అడవులు మరియు ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి. ఈ ప్రయాణం కొంత కష్టంగా ఉన్నప్పటికీ చివరికి కనిపించే గుహాలయం మరియు జలపాతం ఆ శ్రమను పూర్తిగా మరిపిస్తాయి. గుహలోని ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ వ్యాపించిన నిశ్శబ్దం మరియు దీనికి సంబంధించిన పౌరాణిక కథలు ఈ ప్రదేశాన్ని మరింత రహస్యమయంగా మార్చాయి. అందుకే రుద్రదారి గుహాలయం భక్తులను, ప్రకృతి ప్రేమికులను మరియు సాహస యాత్రలను ఇష్టపడే వారికి సమానంగా ఆకర్షణ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ అద్భుతమైన ఆలయాల సమాచారం నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మేము ఈ వీడియోని ఎంతో కష్టపడి రూపొందించాము. ఒకవేళ మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్స్లో హరహర మహాదేవ్ అని ఖచ్చితంగా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.